అంటే నిన్న హనుమకొండకు సంబంధించిన మరో సంఘటన జరిగింది. హనుమకొండల ఇక మీరు అందరూ నీతులు చెప్పేటోళ్ళు చాలా మంది చెప్తారు కదా, ఏ రంజిత్ అన్నకేంది అట్లా ఇట్లా అని చెప్తారు. మరి ఈ పరిస్థితి ఏందో ఒక్కసారి నాకు చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి చూడుర్రి, వీళ్ళని జూమ్ చేసి చూపెట్టు. ఈడ కూకున్న వాళ్ళు అందరు దేనికోసం? వాళ్ళు ఏమైనా భిక్షయాటం చేస్తున్నారా? వాళ్ళకి ఏమైనా అడుక్కుంటున్నారా? లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇల్లు లేవా? వాళ్ళకి ఏమైనా కుటుంబాలు లేవా? దేనికోసం ఉన్నారో తెలుసా? వాళ్ళు ఎవరో తెలుసా? ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నలు, ఈ దేశానికి వెన్నుముక్క వాళ్ళు దేనికోసం ఉన్నారో తెలుసా? రైతన్నలు ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా వాళ్ళు దేనికోసం ఉన్నారో తెలుసా? కొంచెమన్నా ఈ ప్రభుత్వానికి సిగ్గుశరం ఉండాల్సిన అవసరం లేదా? కొంచెమన్నా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన కొట్టుతానట్టుగా ఉన్న పరిస్థితి ఉంది కదా. ఏం రోగం వచ్చింది మీ ప్రభుత్వానికి? మా రైతన్నలను అర్ధరాత్రి ఇట్లా షెటర్ల ముంగట కూర్చోబెట్టాల్సిన దిక్కు దివానా ఎందుకు తీసుకొచ్చింది? ఒకసారి మీరే చూడుర్రి. ఇగో రుణాలు రెన్యువల్ కోసం బ్యాంకు వద్దే నిద్రపోతున్న రైతులు. హనుమకొండ రుణమాఫీ జరగకపోవడంతో రెన్యువల్ కోసం రైతులు బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. దీంతో పరకాలలో బ్యాంక్ అధికారులు టోకెన్ల సిస్టమ్ అమలు చేస్తున్నారు. అయితే ఉదయాన్నే లైన్లో నిలబడడానికి పలువురు రైతులు రాత్రి బ్యాంకు వద్దే నిద్రపోతున్న పరిస్థితి. ఏంది ఇది? నాడేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏమో కరెంటు కోతలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాము కాటులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరెంటు సక్క లేక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీళ్లు లేక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులను పట్టించుకున్న దిక్కు దివాన లేని పరిస్థితి. అదే బషీర్బాగ్ దగ్గర కాల్పులు జరిపినప్పుడు ఆ రోజు నా తండ్రి సావు బతుకున్న చచ్చిపోయేటోడు. పొగ బాంబులు, ఆ బాంబులు, మన్ను మశానమని ఫైరింగ్ జరిపారు ఆ రోజు. ఆ ఘటనలో మీ మరవలే తెలంగాణ బిడ్డగా. ఈరోజు మళ్ళీ రైతులకు అలాంటి పరిస్థితులే తెచ్చింది కాంగ్రెస్ వచ్చి ఏం పీకి పొడిచింది? ఇగో అర్ధరాత్రి రైతులను బ్యాంకుల వద్ద పడుకునేటట్టు చేస్తుంది. ఏం చేస్తుంది ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఇగో పరిస్థితికి ఇది. ఇంత దారుణంగా ఉంటే ఇక ఎట్లా బతకాలి చెప్పుర్రి. ఈ దారుణమైన విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించాలి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంతకైనా దారుణం ఇంకొకటి ఏమన్నా ఉంటుందా? ఇంతకంటే ఘోరం ఏమన్నా ఉంటుందా? ఇక ఇది ఇక్కడితోనే అయిపోతుందా అంటే లేని పరిస్థితి కనబడుతుంది కదా. దీంతో ఇక్కడితోనే అయిపోయిందా అంటే లేని పరిస్థితి. ఎక్కడికక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇగో మరో అంశానికి సంబంధించి కూడా మీకు చూపెడతా. ఇది 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 ఇక ఘోరం ఏంది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక ఇది చూసినాక మీరే ఆలోచించి మీరే చెప్పాలి. ఈ పరిస్థితి ఇట్లయితే ఇంకో కాడ రైతుల పరిస్థితి ఇగో ఇట్లున్నది. రైతుల పరిస్థితి ఇగో ఇది ఇంకో కాడ పరిస్థితి. ఆనాటి రోజులు ఈనాడే వచ్చలే చూడుర్రి. సంగారెడ్డి జిల్లా వడ్డపల్లి ఏపీజీవీబీ బ్యాంకు ఎదుట పట్టాదారు పాస్ పుస్తకాలు క్యూలో పెట్టి రైతులు నిలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చెప్పుర్రి, మాది కాంగ్రెస్ పాలన, మాది అద్భుతమైన పరిపాలన అని చెప్తారు. మీ పరిపాలన సల్లగుండా ఇక చూడుర్రి. ఇది ఇట్లున్నదా? ఇక ఇంకో అంశం ఏంటంటే, ఇవాళ